ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्मन्मन्होतभिषेदसादनं महागणाधिपतये नमः। यस्किनो भव वरदो भव सुमुखं समर्पयामि पुष्पैः पूजयामि। ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णाय नमः, ओम वक्रतुण्डाय नमः, ओम सर्पकर्णाय नमः, ओम हेरम्बाय ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముందుగా వేదిక మీదకి వేదశ్రీ పార్లమెంటు సభ్యులు తదుపరి మన మంత్రివర్యులు శ్రీ యోధా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మనకి ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణంలో శ్రీ కళ్యాణ గుణాత్మకరం సంతాన సంపత్ప్రదం. సంతానం లేని వారికి, కొత్తగా వివాహమైన వారికి నానా కర్మ సుసాధనం సముచితం. మనం ఏ పని చేసినా కూడా అది గొప్పగా ఉంటుంది. ఈ పని ఫలానా వారు చేశారు అని కొన్నాళ్ళ పర్యంతం ఆ విశేషమైన కార్యక్రమాన్ని జనులు కొనియాడుతూనే ఉంటారు. ఈ పంచాంగం విన్నదాని వల్ల అవన్నీ కూడా కలుగుతాయని మనకి వేదం, శాస్త్రం, ధర్మం అన్నీ చెబుతూ ఉన్నాయి. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. అబ్బా, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పేరు మనం వింటాం. విశ్వావసు అంటే చాలా విశేషమైన సంవత్సరం. ఈ పని నాది కావాలనుకునేవాడు కొన్ని సంవత్సరాలు, ఇది అలా కాదు, ఈ పని నాదే, ఈ పని నేనే చేస్తా, నేనే చేయించి పెడతాను కూడా అని చెప్పుకునే సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. తర్వాత ప్రతి వారికి ఒక కోరిక ఉంటుంది. కోరిక లేని వారే మానవుడు ఉండడు. తమిళలో చెబుతుంటారు, ఆండవనిల్లా ఉలహమిల్లై ఆజయిల్లా ఆశయిల్లా ఇదయమిల్లై. భగవంతుడు లేకుండా ఉండే ఊరు ఏదీ ఉండదు. ఏదో చిన్న గుండ్రాయి పెట్టేగా పూజ చేస్తూ ఉంటారు. అలానే ఆశ, గర్భవాసంలో పుట్టే ప్రతి జీవికి ఆశ ఉంటుంది. అలానే ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆశ తీరే సంవత్సరం ఏదో తెలిసిన విశ్వావసునామ సంవత్సరం అని. అంత విశేషమైన సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం అంటే పార్వతీ పరమేశ్వర సంవత్సరం. అసలు ఇది ఆపాతాళ భస్కరాంత భవన బ్రహ్మ. ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. మహారాజు గారికి 4 పదవులు ఆయన దగ్గరే ఉన్నాయి. రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. సూర్య భగవానుడు మనకి మహారాజు. ఆదివారం వచ్చింది కాబట్టి తేజోవంతుడు, తేజోకారకుడు, తేజస్సుగా వెలిగే భగవంతుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనే ఈ సస్యాధిపతి గురు, ధాన్యాధిపతి కుజ, రసాధిపతి శని, నీరసాధిపతి. అలానే 2 రాష్ట్రాలు కలిపితే పంచాంగ శ్రవణం. ఇక భారతదేశంలో ఈ ఉగాది పండుగ మనకే, తెలంగాణ, ఆంధ్ర. భారతదేశంలో ఒక భాగం ఇవి కాబట్టి భారతదేశాన్ని కూడా మన పంచాంగ శ్రవణంలో కాస్త కీర్తిస్తూ ఉంటారు. మన భారతదేశము సౌభాగ్యత, కీర్తి, ప్రతిష్టలు ప్రపంచమంతా కూడా ఈసారి కొనియాడుతూ ఉంటాయి. సంగీతం కళారంగం వాళ్ళు, శ్రీకారులు, చిత్రకారులు,
శాస్త్రవేత్తలు ఇంజనీరింగ్ వారి కృషికి తగినట్టుగా ప్రభుత్వం వారికి గొప్ప గొప్పగా అవార్డులు ఇచ్చి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ పంచాంగ శ్రవణంలో. తర్వాత ఒక నవగ్రహ అనుసరించి షష్టమ కూటమి అనే ఒక కూటమి వచ్చింది సంవత్సరం. ఆ కూటమి సరిగ్గా 9 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ షష్టమ కూటమి ఆ కూటమి వచ్చినప్పుడు కొంచెం కిడ్నాపులు, వాహన ప్రమాదాలు, చోరాన్ని భయాలు, ప్రజలు ఆస్తి నష్టం కలిగి మానవునికి మాత్రమే సాధించారు. తర్వాత ఇప్పుడు మన అందరిలో కూడా ఇక్కడ మన మినిస్టర్ గారి ముందు ఈ సంవత్సరం బాల వీరాంజనేయ స్వామి, ఆయన పేరు అంత విశేషంగా ఉంది, బాల వీర ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి బాలుడే, ఆయన బాలుడే. వీరాంజనేయ స్వామి వీరుడే, ఆయన వీరుడే. బాల వీరాంజనేయ స్వామి వారికి ఎట్లా ఉంది ఈ సంవత్సరం? మానవునికి అందరూ ఏదైతే చేయాలో వాళ్ళందరికీ కూడా చేస్తూ వాళ్ళందరికీ సమకూరుస్తూ ఉంటారు ఈ సంవత్సరం. అలానే పూజ్యం వారు, అవమానం వారు సమానంగా ఆయన గొప్ప అని చెప్పేవారు కూడా సమానంగా ఉన్నారు. ఈ రాశి వారికి అఖండ విజయం, అన్నింటిలో కూడా గొప్ప విజయంగా ఉంటారు. అన్ని కార్యములు సిద్ధించుట, విశేష ధన ప్రాప్తి, గృహంలో సకల శుభకార్యాలు చేయుట, నూతన వాహన ప్రాప్తి. విద్యార్థులు ఈ రాశిలో ఉంటే వాళ్ళకి మంచి ర్యాంకులు, వ్యాపారస్తులకి అన్ని వ్యాపారాల యందు లాభం, రాజకీయ నాయకులకి మంచి యోగ కాలం, రైతాంగానికి అన్ని పనులు సమృద్ధిగా పడుతాయి కూడా అదే ఉంది. తర్వాత ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళలో విజయ్ కుమార్, ఓవాబీవు, రోహిణి. పెద్దవాళ్ళంటే వయసు కాదండి, ఒక విషయం. ఎప్పుడైనా పెద్దవాళ్ళంటే ఒక పదవిలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళే. మనిషి కాదు పెద్దతనం, ఆ పదవికి ఆ గొప్పతనం ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే. అదే ఉంది. తర్వాత ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళలో విజయ్ కుమార్, ఓవాబీవు, రోహిణి. పెద్దవాళ్ళంటే వయసు కాదండి, ఒక విషయం. ఎప్పుడైనా పెద్దవాళ్ళంటే ఒక పదవిలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళే. మనిషి కాదు పెద్దతనం, ఆ పదవికి ఆ గొప్పతనం ఏర్పడుతుంది ఎప్పుడు. వృషభ రాశి, విజయ్ కుమార్ గారిది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5 ఈ సంవత్సరం. అయ్యా మీకు కూడా మంచి ఆదాయం ఉంది ఈ సంవత్సరం. విజయ్ కుమార్ గారు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ధర్మకార్యాలు చేయుట, మంచి విశేషమైన ధర్మకార్యాలన్నీ కూడా చేస్తారు. ధర్మకార్యం అంటే ఏదో గొప్ప తెలిసినా అది అందరికీ సాధ్యపడదు. ఆరోగ్యంగా ఉండాలి మీరు విశేషంగా. పంచాంగ మెమంటో ఫలాలతో వారిని కూడా 4 సత్కరిస్తారు. తదనంతరము మన జిల్లాలో ఒక 5 వివిధ రంగాలలో తమ యొక్క విశిష్టతను చూపించిన వారికి కూడా సత్కారం జరిగింది. ఆ తదుపరి కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ వేదశ్రీ శ్రీ మఠంపల్లి వేదిక మధ్యకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన మంత్రివర్యులు ఎంపీ గారు విజయ్ కుమార్ గారు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః
మరియు ఫలాలు అందజేస్తున్నారు మంత్రివర్యులు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దలు. జిల్లా యంత్రాంగం తరఫున మన జిల్లాలో పేరుని మీరు మన జిల్లాకు సంపాదించి పెట్టారు. వీరిని ఇప్పుడు మన మంత్రివర్యులు సత్కరిస్తున్నారు. మన జిల్లాకి పేరు ప్రతిష్టలు చేపించినటువంటి మరొక ఫ్రూట్గా అండ్ తనీరు బాలాజీ గారిని సత్కరిస్తున్నారు మంత్రివర్యులు. అలాగే తదుపరి ఎం నాగకుమార్ శర్మ గారిని అష్టావధాని, బహుపుస్తక రచన గాయని కవియత్రి డాక్టర్ మున్నంగి రాజకుమార్ గారిని, కవియత్రి శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి జాశ్రిత, సాయి జాశ్రిత, శనిగల అశ్విని గారు, అశ్విని భక్తిన మోహనవల్లి, శనిగల అశ్విని వెళ్ళమ్మ, భక్తిన మోహనవల్లి, అశ్విని వెళ్ళమ్మ, భక్తిన మోహనవల్లి. అద్భుతంగా నాట్యం చేయబోతున్నటువంటి మన అస్మాబి, చివరిగా మన మున్సిపల్ కమిషనర్ గారు, వారు చక్కటి కవితతో అమరావతి ఆంధ్ర కిరీటం చేశారు. ఈనాటి కార్యక్రమం ఇంతలో అయిపోలేదు. ప్రకాశం జిల్లా సంతోషపాటు కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో బాగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా పంతులు గారు కూడా పంచాంగం బ్రహ్మాండంగా చెప్పారు. నమస్కారం. ఈ సంవత్సరం మా నగరపాలక సంస్థ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు పోవాలని, అంతేకాకుండా మా నగర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరి కొనుక్కోగలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మా సంస్థ మీద ఉండాలని, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దనరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు మనకి కొత్తగా ఫండ్స్ తీసుకురావాలని అనేది మాకైతే ఒక డ్రీమ్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్
ద్వారా ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం కాబట్టి, అలాగే గ్రీనరీ డెవలప్మెంట్ గురించి మరి మా నగర కమిషనర్ కానివ్వండి, అలాగే మా యొక్క ఉద్యోగులు కానివ్వండి, మా గౌరవ కార్పొరేటర్లు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగువారి నూతన సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు కలగాలని, మీరు ఆశిస్తున్నటువంటి, మీరు కోరుకుంటున్న మంచి మీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో చేకూరాలని చెప్పి ఆశిస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా మంచిగా అభివృద్ధి పదంలో నడిచి అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు సంవత్సరాలు అంటే మామూలుగా మనం ఉగాది పండుగ అనేది ప్రతి ఒక్క తెలుగువారు, భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగది. ఈ విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా బాగుంటే కుటుంబం తరపున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ వేరు జరగాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తూ, ఈరోజు కార్యక్రమానికి మన మంత్రివర్యులు వచ్చినారు, ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వచ్చినారు, సుజాత గారు వచ్చినారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అందరూ ఆఫీసర్లు అందరూ, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా అధికారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని అంటే పంచాంగ శ్రవణం అంటే ప్రతి సంవత్సరం నేను ప్రత్యేకంగా కూడా ఉగాది పండుగ ఇక్కడికి వచ్చి మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి చేత ఆ శ్రవణం కూడా పంచాంగం అనేది పఠనం అనేది కూడా వినటం అనేది ఒక ఆనవాయితీ. అది ఈరోజు ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ చాలా చక్కగా వివరించారు ఉన్నప్పుడు మన దక్షిణామూర్తి స్వామి గారు. అది ప్రతి ఒక్కరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు వారికి ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది వీటందరూ కూడా చూస్తున్నాం. బీదవాడు అనేవాడు ఎప్పుడు కూడా బాధపడకూడదు అనేది P4 కార్యక్రమం అనేది కూడా ఈరోజు కూడా అది విజయవాడలో కూడా అక్కడ కూడా జరుపుకుంటూ, ఎందుకేమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వవలసిన వసతులు అనేది కల్పిస్తేనే భగవంతుడు అందరినీ కూడా కాపాడుతాడనే ఉద్దేశంతో వారు తలపెడుతున్న పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుంటు కుటుంబం తరఫున ఉగాది శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ తరఫున మరి ప్రకాశం జిల్లా యంత్రాంగం ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఈ విశ్వావసునామ ఉగాది సంవత్సర వేడుకలు అత్యంత అద్భుతంగా మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ వేడుకలకి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా మన గౌరవ మంత్రివర్యులు గారికి, అట్లాగే గౌరవ అందజేయవలసిందిగా సాధారణంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ప్రభుత్వం తరఫున, నా తరఫున విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగాలని ఆకాంక్షతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు మామిడి శ్రీనివాస రెడ్డి గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, మేయర్ సుజాత గారికి, ఎమ్మెల్యే పద్మపాడు విజయ్ కుమార్ గారికి, మన జాయింట్ కలెక్టర్ గారికి, దక్షిణామూర్తి గారికి, ఇది చేసిన పెద్దలకు, మీడియాకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పంచాంగ శ్రవణంలో కూడా ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం, అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేలు తెచ్చే విధంగా, వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితులు
నాంది పలకాలని ఎక్కడా కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజే P4 విధానంలో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేట్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇందులో కాన్సెప్ట్గా కూడా మిషన్ 47లో భాగంగా పేదరికం లేని సమాజం చూడాలనే లక్ష్యంతో బంగారు కుటుంబం అదేవిధంగా కాన్సెప్ట్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం కూడా ఉగాది రోజు ప్రారంభించుకోవటం, తెలుగు ప్రజలు రాష్ట్రం పేదరికం ఉండకూడదనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.